1956లో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియాని మేటిగా నిలబెట్టిన నేషనల్ ఫుట్బాల్ టీంలో 9 మంది హైదరాబాద్ వాళ్లే. 70 ఏళ్ల కిందటే మిరాకల్ లాంటి యువ క్రీడాకారులనిచ్చిన గడ్డ ఇప్పుడు మాత్రం ఎందుకు వెనకబడింది? మన యూత్ లో స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తగ్గిందా? తేల్చేద్దాం రండి అంటోంది తెలంగాణ సర్కార్. లెట్స్ స్టార్ట్ ది గేమ్ అంటోంది తెలంగాణలో రేవంత్ సర్కార్. పాత క్రీడా విధానాన్ని సమూలంగా మార్చి సరికొత్త స్పోర్ట్స్ పాలసీతో దూసుకెళ్తోంది. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఫస్ట్ ఎడిషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్రీడా విధానం ఆవిష్కృతమైంది. ఒలింపిక్ పథకాలే మన పాలసీ లక్ష్యమని, ఆ విధంగా తెలంగాణ సర్కార్ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. యువత క్రీడా మైదానాల్లో లేకపోవడం వల్ల దేశం చాలా నష్టపోతోందని సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం గురించి ప్రస్తావించారు. ఈ రోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి పోరాడిన యువత గత ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం వల్ల వ్యసనాల బారిన పడిందని ప్రభుత్వం భావిస్తోంది. యువతీ యువకుల్లోని బలమైన పోరాట స్ఫూర్తిని క్రీడల వైపు మళ్లించాలి అన్నది సర్కారు ఆలోచన. క్రీడా విధానంలో రాజకీయాల జోక్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ ఉమ్మడి భాగస్వామ్యంతో కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించారు. కార్పొరేట్ కంపెనీల్లో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళు, క్రీడల్లో రాణించి పథకాలు తెచ్చి దేశానికి గర్వకారణంగా నిలబడ్డ వాళ్ళు పాలసీలో కీలకంగా మారబోతున్నారు. చదువుల్లోనే కాదు క్రీడల్లో రాణించే వాళ్ళకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతోందని అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, రవికాంత్, సిరాజుద్దీన్, నిఖత్ జరీన్ లాంటి స్పోర్ట్స్ స్టార్ల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీ పడుతున్నాం, క్రీడల విషయంలో మాత్రం ఎందుకు బలహీనంగా ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు.